గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. ఏంటి అందరూ ఇలా వచ్చారు? మ్యామ్ మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా. నాతోనా? ఎందుకో? నేనేం సెలబ్రిటీని కాదు కదా. ఇప్పుడు కాకపోవచ్చు కానీ ఫ్యూచర్ లో అవ్వచ్చు కదా మేడం. అది ఏదో మీరు ఫ్యూచర్ చూసి వచ్చినట్టు చెప్తున్నారు. అంటే మీరు చేసే మంచి పనులకి సెలబ్రిటీ అవుతారని మా నమ్మకం మ్యామ్. మ్యామ్ అసలు మీరు మాలాంటి ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అసలు మీ గురించి బయట తెలిస్తే మీరు మామూలు ఫేమస్ అవ్వరు. నాకు ఇలాంటి పొగడ్తలంటే నచ్చదు. కానీ మీరు ముచ్చట పడుతున్నారు కాబట్టి ఇలా ఎవ్వరూ లేనప్పుడు కాకుండా టీచర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు పొగడండి. సరే మ్యామ్. మ్యామ్ ఒక్క ఫోటో మ్యామ్, ప్లీజ్ మ్యామ్. ఓకే. ఏయ్, నిజం చెప్పండి, నాతో ఎందుకు సెల్ఫీ అడుగుతున్నారు? మేడం మొన్న నేను స్కూల్కి లీవ్ పెట్టాను కదా, అప్పటి నుంచి మా డాడీకి డౌట్ ఎక్కువైపోయింది. అందుకే నేను స్కూల్కి వచ్చానని నమ్మడానికి మీతో సెల్ఫీ అడిగాను. అంటే నువ్వు చేసే పనులకి నేను హామీ ఉండాలా? నా కర్మ. సరే, మేడం ఏదో అర్జెంట్ మెసేజ్ అనుకుంటా, ఓపెన్ చేసి చూడండి. అయ్యయ్యో, ఎవరు మ్యామ్ ఇలా చేసింది? ఇది కానీ బయట ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా మేడం? స్టేట్ మొత్తం షేక్ అయిపోతుంది. అన్ని న్యూస్ ఛానల్స్ మీ వెనకాల పడతాయి మ్యామ్. మీరు భయంకరమైన ఫేమస్ అయిపోతారు. అలా చేసింది ఎవరో తెలియదు కానీ మీ మీద చాలా కక్ష పెట్టుకొని చేసినట్టున్నారు మ్యామ్. ఇదంతా అబద్ధం, అంతా అబద్ధం. అబద్ధమని మీకు తెలుసు, మాకు తెలుసు, కానీ జనాలకేం తెలుసు మ్యామ్? మ్యామ్ ఈ వీడియో చూస్తుంటే వాచ్మ్యాన్ తో పర్సనల్ పనులు చేపిస్తున్న ప్రిన్సిపల్, పెరిగిన ప్రిన్సిపల్ అరాచకాలు, తన పదవిని దుర్వినియోగం చేసిన ప్రిన్సిపల్ అని హెడ్లైన్స్ మీద హెడ్లైన్స్ వేసి చెప్పిన న్యూసే మళ్ళీ మళ్ళీ చెప్పి అబ్బబ్బబ్బబ్బా మిమ్మల్ని ఫేమస్ చేసేదాకా అస్సలు ఊరుకోరు మేడం, ఊరుకోరు. వాచ్మ్యాన్ తో పర్సనల్ పనులు చేపిస్తున్న ప్రిన్సిపల్. మ్యామ్ వాళ్ళకంత ఛాన్స్ ఎందుకు ఇస్తారు? ఇప్పటి నుంచి ఎవరి పనులు వాళ్ళే చేసుకునేలాగా అందరికీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వండి మ్యామ్. మ్యామ్ చాలా తెలివైన వాళ్ళు. ఇలాంటి విషయాలు చాలా ఫాస్ట్గా పట్టేస్తారు. ఆలోచించుకోండి మేడం. న్యూస్ బెస్టా లేకపోతే మీ పనులు మీరు చేసుకోవడం బెస్టా? ఆలోచించి నిర్ణయం తీసుకోండి మ్యామ్. నమస్తే మేడం. చాలా రోజులకి గిట్లా గుర్తొచ్చినట్టున్నావు. బాగుండ్రా మేడం? అయ్యో మీరు మనోహరియే కదా. నలుగురిని ఏడిపించైనా మీరు మంచిగానే ఉంటారు కదా. తిక్కగా ఉందా? ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంకెట్లా మాట్లాడాలి మనోహరి? చెప్పు, ఇంకెట్లా మాట్లాడాలి? నిన్ను గిట్లా నమ్ముకున్నందుకు నా తమ్ముడు జైలుకు పోయిండు.
దొరలా ఉన్న ఇంట్లో దొంగల 10 పాతిక మీద బతుకుతున్నా. నువ్వేమో ఆ అద్దాల మెడలో ఆనందంగా ఉన్నావు. ఏడవకు. ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి నేను ఫోన్ చేసింది. ఏందో ఆ గుడ్ న్యూస్? బాగీని అమర్ తిట్టి తరిమేశాడు. రాథోడ్ దాన్ని ఇప్పుడు మీ ఇంటికి తీసుకుని వస్తున్నాడు. ఏంది మనోహరి నువ్వు చెప్పేది? నిజమా? అమరేంద్ర బాబు తన భార్య చెల్లెలైన భాగ్యని తిట్టి తరిమేశాడా? ఇదసలు నేను నమ్మలేకపోతున్నానే. అవును, అమర్ తిట్టాడు. ఆ ముసలోడు పౌరుషానికి పోయి దాన్ని ఇంట్లో నుంచి పంపించేశాడు. అంటే ఇప్పుడు లైన్ క్లియర్ అయిపోయినట్టే కదా? నువ్వు అమరేంద్ర బాబుని పెళ్లి చేసుకుంటావు కదా? అంటే ఇప్పుడు నీ చేతికి కోట్ల ఆస్తి వస్తుంది. నా తమ్ముణ్ణి జైలు నుంచి విడిపించుకుని రావచ్చు. నేను కూడా పెద్ద కోటీశ్వరాలను అయిపోవచ్చు. నీ కలలన్నీ నిజమవుతాయి. కానీ నేను అమర్ ఒకటయ్యే వరకు అది ఆ ఇల్లు దాటి ఈ గడప తొక్కకూడదు. కుదిరినప్పుడల్లా దాని మనసు విరిచేసి ఇగో ఈ మాట చెప్పినావు కదా, చూడు నా పనితనం ఎట్లుంటుందో. వాళ్ళు వచ్చినట్టున్నారు, నేను చూసుకుంటా. సరే. మిస్సమ్మా, మిస్సమ్మా, ఇల్లు వచ్చేసింది. అప్పుడే వచ్చేసావా? నా పుట్టినింటికి మెట్టినింటికి దూరం ఎంత దగ్గరే అని ఇవాళే తెలిసింది రాతోడు. సారు కోపం తెలిసి కూడా పెద్దయ్య గారు ఇలా ఎందుకు చేశారో అర్థం కావటం లేదు. నువ్వైనా ఆయనకు నచ్చ చెప్పాల్సింది పోయి ఇలా చేస్తున్నావేంటి మిస్సమ్మా? ఆయన కోపంలో అర్థం ఉంది. మావయ్య గారి కోపంలో నా మీద అభిమానం ఉంది. ఎవరికి అడ్డు చెప్పలేను, చెప్పకూడదు. లగేజ్ నేను తెస్తాను మిస్సమ్మా, నువ్వు పద. ఏంది పోరి, చెప్పా పెట్టుకుంటా వచ్చేసినావు? ఏమైంది పోరి, ఎందుకు వచ్చినావంటే పలకట్లే? ఊరికే 2 రోజులు ఉండిపోదామని వచ్చారండి. ఆహా, చూస్తుంటే ఉండిపోనీకే కానీ తిరిగి పోనీకొచ్చినట్లేదు. అంటే బ్యాగ్ గిట్లా కొంచెం బరువుగా ఉంటే అందుకే కొంచెం అనుమానం వచ్చింది. అలాంటిదేమీ లేదండి. 2 రోజుల్లో మిస్సమ్మ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వచ్చేస్తుంది. అనుకున్నవన్నీ అయిపోతాయి అనుకుంటే నేను కూడా ఒక పెద్ద మేడలో 25 మంది నౌకర్లు నా కింద పని చేస్తూ గొప్పగా ఉండాలి అనుకునేదాన్ని. నాన్నేరి పిన్ని. ఏమోనమ్మా, చెప్పులేసుకుని పోవుడే గాని ఏనాడన్నా నాకు చెప్పిపోయిందా నేను నీకు చెప్పడానికి? ఎక్కడికి పోయిండో, ఎప్పుడొస్తాడో ఎవరికి తెలుసు? మిస్సమ్మ, సార్ వచ్చే వరకు నేను ఉండనా? పర్వాలేదు రాతోడు, నువ్వు వెళ్ళు. సరే, ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి. ఆహా, బంగారు చిలక మళ్ళా నా పంజరంలోకి చేరింది. ఎట్లయినా నా తమ్ముణ్ణి విడిపించి లగ్గం పెట్టేయాలి.
ఆ ఉమా, నీకేమన్నా వీడియో వచ్చిందా? చూడలేదా? ఏం లేదు. హలో లత, నువ్వేదైనా వీడియో చూసావా? వెయిట్. చూడలేదు కదా? ఓకే. రాణి, నువ్వేదైనా వీడియో చూసావా? చూడలేదా? ఏ వీడియో మేడం? ఏమీ లేదు. ఎవరు వీడియో చూడలేదంటున్నారు? నాకు మాత్రమే ఎలా వచ్చింది? ఎవరైనా కావాలని నన్ను బెదిరించడానికో భయపెట్టడానికో ఇలా చేశారా? మేడం, మీరు భోంచేసేసారా? క్యారియర్ ఇస్తే కడిగేస్తాను. అదే మేడం, ఆ తర్వాత ఇంట్లో ఏదో పైపులు బయలిపోయాయన్నారుగా, సాయంత్రం వచ్చి ఆ పని కూడా చేసేస్తాను. అవసరమే లేదు. నువ్వు మా పనులు చేయాల్సిన అవసరమే లేదు. వెళ్ళు. అదేంటి మేడం అలా అంటున్నారు? తప్పేమైనా చేశానా? ఏమీ లేదయ్యా, నేను వేరే టెన్షన్ లో ఉన్నాను. నువ్వు వెళ్ళు. మేడం, పనిలోంచి తీసేస్తారా? కారు ఏమైనా సరిగ్గా తొడవలేదా? ఎక్కడ తప్పు చేశానో చెప్పండి మేడం, సరి చేసుకుంటాను. అంతేగాని పనిలోంచి మాత్రం తీసేయకండి మేడం. మహాప్రభు, నిన్ను పనిలో నుంచి తీయడం లేదు. నువ్వు కేవలం వాచ్మెన్ డ్యూటీ చెయ్యి. అది చేసి వెళ్ళిపో. నా పని ఏది చెయ్యొద్దు. ఏమైంది మేడం? నాకేం ఇబ్బంది లేదు మేడం, నేను పనులన్నీ చేసేస్తాను. అయ్యా, నీకు ఒక దండం. ఇబ్బంది నీకు కాదు, నాకు. చెప్పిన పని చెయ్యి, లేదా ఈసారి నిజంగా ఉద్యోగంలో నుంచి తీసివేస్తా. అంత పని మాత్రం చేయొద్దు మేడం. కదా? సైలెంట్ గా పోయి నీ వాచ్మెన్ పని ఏదో నువ్వు చేసుకో. అలాగే మేడం, వస్తాను. నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? ఇంకా ఓకే మేడం. ప్రిన్సిపల్ కి బాగా అయిందమ్మో, లేదంటే ఎంత ఓవర్ గా బిహేవ్ చేసింది. ఇంకా చేస్తే తాతే చలికి రాదు. ఇదంతా మీ పనా? మీరేం చేస్తే ఆ ప్రిన్సిపల్ అంత భయపడుతుందో తెలియదు, కానీ ఇదంతా మీరే చేశారని తెలిస్తే మాత్రం ఆవిడ మిమ్మల్ని ఖచ్చితంగా వదిలిపెట్టదు. ఏం తెలియట్లేదు అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. అది కాదమ్మా, ఆవిడ గురించి మీకు తెలీదు. మీ తాతయ్య కోసం మీరు కోరి ప్రమాదం కొని తెచ్చుకున్నారు. ఇది మేము ఎవరి కోసమో ఎవరి మీద ప్రేమతోనో చేయలేదు. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది, అందుకే చేశాం, అంతే. మా అమ్మ చెప్పిన మంచి మాటలు ఇంకా గుర్తున్నాయి కాబట్టి మీ మీద కోపం ఉన్నా హెల్ప్ చేశాం. ఇంకోసారి మా అమ్మ విషయంలో ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటే మంచిది. పదంజు. అమ్మ తల్లి, మీరందరూ ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియట్లేదు. నా కూతురేమైనా అందా? దానికి మీరేమన్నా బాధపడ్డారా? తప్పేంటో చెప్తే తను సరిచేసుకుంటుందమ్మా. మీరు ఇలా పట్టి పట్టనట్టుగా నాతో మాట్లాడుతుంటే మనసు ఏం బాగలేదు. ఏంటి మేడం మీరు చెప్తుంది? నిజమా? ఇన్నేళ్లుగా ఏం చేసిన అవ్వని పని ఒక్క ప్లాన్తో పూర్తి చేశారా? అవును. అంటే ఇక మీరు అమరేంద్ర గారిని పెళ్లి చేసుకుంటారా? అయితే ఇక నా లెక్కంతా చిటికలో సెటిల్ చేసేస్తారు. అది జరగాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం పనో చెప్పండి మేడం. నా పని అయిపోతుందంటే ఏం చేయడానికైనా నేను సిద్ధమే. దాన్నైతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాను, కానీ ఇప్పుడు నేను ఇంట్లోకి కోడలుగా, అమర్ లైఫ్లోకి భార్యగా అడుగు పెట్టాలి. అది జరగాలంటే అమర్కి నా మీద బాధ్యత పెరిగి
ఆ తర్వాత ప్రేమ పుట్టాలి. ఆయనకి మీ మీద బాధ్యత ఎలా పెరుగుతుంది మేడం? నాకు డేంజర్ ఉంది, అది కూడా తన వల్లనే వస్తుందని అమర్కి తెలిస్తే బాధ్యత ఆటోమేటిక్గా పెరుగుతుంది. డేంజర్కి సైన్ బోర్డు లాంటోళ్ళు, మీకెలా డేంజర్ వస్తుంది మేడం? ప్రమాదం రాదు, వచ్చిందని నమ్మించాలి. అది నువ్వే చేయాలి. అమర్కి కాల్ చేసి నన్ను చంపైపోతున్నావని, అందుకే ఇన్ని రోజులు ఆ ఇంటి చుట్టూ తిరిగావని చెప్పు. అది కూడా తన వల్లనే చంపైపోతున్నావు అని నువ్వు చెప్పు. భయం పెడితే బాధ్యత బయటకొస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆయన గొంతు వినగానే చావు భయంతో చెమటలు పట్టేస్తాయి. అలాంటిది ఆయనకి ఫోన్ చేయాలా? నా వల్ల కాదు మేడం. ఈ పనికి మీరు వేరే వాళ్ళని చూసుకోండి. అమర్ నుంచి నిన్ను నేను తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు. ఏం కాదు, ధైర్యంగా మాట్లాడు. హలో. హలో ఆఫీసర్, ఎలా ఉన్నావు? ఎవరు? ఏంటి గుర్తుపట్టలేదా? ఏంటి ఆఫీసర్, నా కోసం వెతుకుతున్నావు, అయినా కూడా గుర్తుపట్టకపోతే ఎలా? రై బాబ్జీ. ఎలా ఉన్నారు ఆఫీసర్? రై చంపేస్తాను. చంపుదురులే గాని ముందు నేను మనోహర్ని చంపేద్దాం అనుకుంటున్నాను. రై, తను నీ భార్యకి ప్రాణ స్నేహితురాలంట కదా? మరి ప్రాణాలతో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? పోయినసారి తెలియకుండా చంపానని ఫీల్ అవుతున్నావని ఈసారి చెప్పి మరీ చంపుదామని ఫోన్ చేశా. బందోబస్తు పెడతావో పక్కనే ఉండి కాపాడుకుంటావో నీ ఇష్టం. మనోహర్ని చంపడమైతే ఫిక్స్. ఆపగలిగితే ఆపుకో. ఏమైంది సార్? ఆ బాబ్జీ మీకెందుకు ఫోన్ చేశాడు? మనోహర్ని చంపుతానని నన్ను బెదిరిస్తున్నాడు. చెప్పానా భయం పెడితే బాధ్యత బయటకొస్తుందని? ఒక్కసారికి ఎత్తేస్తే భయం ఏముంటుంది చెప్పు? హలో అమర్. మనోహరి, ఎక్కడున్నావు? చిన్న పనుండి బయటకొచ్చాను అమర్. సరే, ఫాస్ట్గా ఇంటికి రా. ఏమైంది అమర్? ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఇంటికి రా, అన్ని క్లియర్గా చెప్తాను. సరే అమర్. బాధ్యత బయటపడింది, దాన్ని ప్రేమగా ఇంటికెళ్ళి మార్చుకుంటాను. రాథోడ్ సార్. వెంటనే బాబ్జీ నెంబర్ని ట్రాక్ చేయమని చెప్పు. అలాగే సార్. వెంటనే సిమ్ మార్చు బాబ్జీ, లేదంటే 10 నిమిషాల్లో అమర్ నిన్ను పట్టుకుంటాడు. అలాగే మనోహరి నెంబర్ని కూడా ఇంటికి వెళ్లే వరకు మానిటర్ చేయమని చెప్పు. ఖచ్చితంగా ఇది మనోహరమ్మ గారి పని అయి ఉంటుంది. సారుకి అడ్డంగా దొరికిపోతుంది.